వీళ్ళ కుటుంబం అంతా వీళ్ళ కుటుంబం ఎంత అని చెప్పి రాసుకొచ్చేవాళ్ళు, ప్లస్ డిబేట్లు పెట్టేవాళ్ళు. షర్మిల మాట్లాడేటప్పటికి ఏది ఎన్డీఏ బి టీం ఆవిడ కాబట్టి నోరు మెదపట్లేదు. ఇవాళకి ఆనంద్ ధైర్యం చేశాడు, శభాష్ చెప్పాలి ఆయనకి. అవును నిజంగా ఆయనలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి బయటకు వచ్చాడు, దేవుడు చేయించాడు, ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన బాధ్యత నెరవేర్చాడు. ఓ హిందువుగా ఆయన మాట్లాడింది బాధ్యతాయుతంగా మాట్లాడాడు. తెలుగుదేశంలో ఎవరికి ధైర్యం చేయాలి? ఇదే లోకేష్, ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్, అదే జగన్ లేకపోతే ఇంకోటి మాట్లాడితే ఊరుకునేవాళ్ళ? షర్మిల పోనీ ఆవిడ ఏమన్నా ఆవిడ సొంత పార్టీ ఏదో వైఎస్ఆర్టీపీ కాదే, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలే, ఓ జాతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ నాయకురాలే. ఆవిడ మాట్లాడితే నోరెందుకు మెదపలేదు? ఇదే గనక అక్కడైతే ధర్నాలు రాస్తారోకోలు జరిగేది. ఏ కాంగ్రెస్ కార్యాలయం మీద ముట్టడికి వెళ్ళేవాడు బీజేపీ, హిందుత్వ సంఘాలు, బజరంగ దళ్ళు. ఇక్కడ అందరూ అదేదో హిందూ సభ కూడా పెట్టుకొచ్చారు. ఇక్కడ హిందూ చైతన్య, హైందవ చైతన్య సభ అంత పెట్టాక ఇట్లాంటి దాని మీదన ఎవరి కాళ్ళు సైలెంట్ కూర్చున్నారు. ఏం జరుగుతోంది ఇక్కడ ఆంధ్రాలో? విహెచ్పి వాళ్ళు బీజేపీ వాళ్ళ స్టేట్మెంట్లకు పరిమితమైంది. ఎందుకు నిలదీయట్లేదు? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ మాటలతో ఏం చేయాలో అర్థం కాక ఒక అయోమయంలో ఎన్నబడుతున్నారా? ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ లో ఉన్న హిందువులు సిగ్గుతో ఒకసారి ఆలోచించుకోవాలి, సిగ్గుతో చర్చించుకోవాలి. ఏమయ్యా మీ ఏరియాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న దళిత నాయకులు చెప్పాలి సమాధానం. గుళ్ళొద్దు మీ ఏరియాల్లో టాయిలెట్లు కట్టమంటుంది ఆవిడ, ఇది మీరు అంగీకరిస్తారా? అసలు